వావ్! డైనో పార్క్. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఎప్పటినుంచో తీసుకెళ్ళమంటే మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారు. ఇది వైజాగ్ ఆర్‌కే బీచ్ దగ్గర ఉందనమాట. చాలా బాగుంది. స్టార్టింగ్ వెళ్ళగానే అయితే ఈ జింకలైతే ఉంటాయి. ఆహా! చాలా నచ్చింది నాకైతే మాత్రం. మా బుజ్జిగాడికి కూడా నచ్చుతదని నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఎలో కదా! ఇదే ఎలో. సో, ఒక్కసారి చూసేసరికైతే అది చాలా చీకటిగా ఉంది. నాకు చాలా భయమేసిందనమాట. బాబుతో వెళ్తే ఎక్కడ ఇరుక్కుపోతామా అని చెప్పి చాలా భయమేసింది. ఎందుకొచ్చామా అనిపిచ్చింది. బట్ లోపలికెళ్ళేసరికి ఓకే. ఫైన్ బానే ఉంది. ఎందుకంటే బుజ్జిగాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. కానీ జనాలు మాత్రం చాలా ఎక్కువొచ్చారు. సో, ఎప్పుడెప్పుడు లోపలికి ఎంటర్ అవుతామా అని చెప్పి మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఇవేంటనుకున్నారు చూసారా? డ్రాగన్ అండి ఇది. సో, ఎలా ఉంటుందో చూడండి. దాని హెయిరు, పళ్ళు చాలా భయంకరంగా ఉంది. దగ్గరగా వెళ్ళి చూస్తే మనకి ఇంకా భయమేస్తుంది. సో, నిజంగా బయట డ్రాగన్ ఉంటే ఇలానే ఉంటుందేమో మనకు తెలీదు. ఒకసారి చూసారా దాని కళ్ళు ఎలా ఉన్నాయో? పళ్ళు చూడండి. చాలా బాగా సెట్ చేశారు. నాకైతే చాలా నిజంగా బాగా నచ్చింది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. అండ్ మా బుజ్జిగాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్కసారి చూడండి పైన. ఇది పైన మొత్తం సెట్ చేశారు. మేఘాల టైప్లో సెట్ చేశారు. చాలా బాగుంది. మీకు ఒకవేళ ఇలాంటిది నచ్చితే లైక్ అయితే ఒక్కటి చేసేయండి. చూడండి బ్యాక్ ఎంత చీకటిగా ఉందో. మొత్తం చీకటండి. ఓన్లీ ఇది కొండ చీలం అనమాట. లోపల నుంచి వస్తుంది. సడన్గా మనుషులు వెళ్ళినప్పుడు ఎంటర్ అవుతుంది. ఒకేసారి చాలా భయపిస్తుంది. ఆ కొండ చీలువ అయితే మాత్రం చూడండి వెనకాల ఉంది. అందరూ దాన్ని చూసైతే నిజంగా ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. టప్మని వస్తుంది అనమాట బయటికి. పైన మొత్తం లైటింగ్స్ అన్నీ సెటప్ వల్ల కొంచెం లైటింగ్ వస్తుంది కానీ చాలా చీకటిగా ఉంది. నాకైతే ఎంత భయం వేసిందో. నా పైన నేను చూసుకోలేదండి. ఒకసారి చూడండి పెద్ద పెద్ద పళ్ళు వేసుకొని ఉంది డ్రాగన్. అది ఎప్పుడు నోరు తెరుస్తుందో అని భయంతో కళ్ళు కూడా ఒకేసారి లైటింగ్ సెట్ చేశారు వాళ్ళు. భయంతో ఉన్నాను అనమాట. దాని నోరు తెరుస్తుంటే ఒకసారి చూడండి సేమ్ నిజంగాలా ఉంది అది సేమ్. సో, ఇందులో వీడియో తీసుకుంటూ వెళ్ళడం అయితే చాలా కష్టమైంది. బట్ మీకోసం అయితే నేను తీశాను. చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఇది ఏంటిది? మంకీ మీదకి వస్తుంది. బాగా సెట్ చేశారండి. చూడండి సాలిపురుగు. బయట అయితే మనం ఎలాగ ఇంత పెద్ద సాలిపురుగుని చూడలేం కదా. సో, ఇక్కడైనా చూసి హ్యాపీగా ఫీల్ అవుదాం. బుజ్జుగాడు అయితే చాలా సరదాగా ఫీల్ అవుతున్నాడు మొత్తం చూసి. ఏనుగు చూసారా? యాక్చువల్లీ ఏనుగు సౌండ్ పెట్టారనమాట. దాని అరుపు సౌండ్ పెట్టారు. దానికే మనకు భయం వేస్తుంది. సో, అలా తిరుగుతూ ఉంటుంది అటువైపు ఇటువైపు. దాని మీద హ్యాండ్ పెడదాం అనుకున్నాను కానీ భయం వేస్తుంది చాలా. అమ్మో ఒకవేళ వచ్చేసింది అనుకో మీదకని. అదిగో అందరూ పెడుతున్నారు, హాయ్ చెప్తున్నారు ఏనుగుకి. చాలా బాగుంది కదండి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఏనుగు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రాగన్ అనుకుంటా. ఇది లోపల నుంచి వస్తుంది, రుచుకొని వస్తుంది అనమాట. సడన్గా వస్తున్నాయండి, ఇలాగే వస్తున్నాయి. మనం వెళ్తుంటే అది దారిలో ఉందో లేదో కూడా చూసుకోలేము. సడన్గా వచ్చి భయపెడుతున్నాయి. నచ్చాయి నిజంగా. అదే నిజంగా ఇవి కానీ గోస్లు కానీ అయితే ఇంకా అసలే భయంతో పారిపోతాం. అలా ఉన్నాయి. చాలా టైం పట్టింది మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి. ఎందుకంటే చాలా రష్గా ఉందన్నమాట. ఇది ఇంకో డ్రాగన్లో ఉంది. మా పొట్టుడైతే నేను దాన్ని టచ్ చేస్తానని గోలా. సో, అందుకని దగ్గరికి తీసుకువెళ్ళాను. సో, ఆ వాడే ధైర్యంగా టచ్ చేశాడు. నాకు భయపడిపోతాడేమో అనిపించింది. బట్ లేదు, బుజ్జిగాడైతే అసలు భయపడలేదు. నేనే ఇంకా భయపడ్డాను. ఈ డ్రాగన్ చూడండి కొంచెం వెరైటీగా ఉంది. మరి దీని పేర్లు అలాంటివి అయితే మనకు తెలీదు. జస్ట్ చూసి వచ్చేయడం వరకే. ఇక్కడ చూడండి వైట్గా ఒక గుడ్లగూబ వెయిట్ చేస్తుంది మన కోసం. ఎలా ఉందో. అది ఎక్కడ ఉంది అనుకున్నారు? నెత్తి మీద నించుందనమాట. మనం అలా వెళ్తుంటే అటు ఇటు ఊగుతుంది. అదిగో ఎలా చూస్తుందో. ఇది చూడండి, ఇది ఇంకా వెరైటీగా ఉంది. డ్రాగన్ సూదిగా ఉందన్నమాట. ముక్కు, నోరు, సో నాలుక అవన్నీ చాలా ఒరిజినల్గా బాగా క్రియేట్ చేశారండి. నిజంగా చాలా బాగుంది డైనో పార్క్ అయితే. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటే ఈ టైంకి అయ్యిందనమాట. మనకి బాబుతో కుదరదు కదండి ఎక్కడికి వెళ్ళడం. సో ఇది చూడండి, ఇది చాలా పెద్ద డ్రాగన్ అనమాట. ప్రతి డ్రాగన్ చాలా రియాలిటీగా తయారు చేశారు. సో దాని పక్కనే ఇది ఉంది.
కానీ చాలా దారుణంగా రష్గా ఉందండి. చాలా కష్టంతో వీడియోస్ అయితే తీయడం జరిగింది. చూడండి ఎంత ఒరిజినల్గా ఉందో అది. ఇంత కష్టపడి తీసినందుకు ఒక లైక్ అయినా చేస్తారనుకుంటున్నానండి. అలా చేస్తేనే మన వీడియో అయితే రీచ్ అవుతుంది కదా, సో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలా కదులుతూ కదులుతూ భయపిస్తున్నాయి మొత్తం అన్నీ. సో నిజంగా నాకైతే బాగా నచ్చింది ఈ డైనో పార్క్. మరి ఎప్పటి వరకు ఉంచుతారో మనకైతే తెలీదు. వైజాగ్ బీచ్ దగ్గర అయితే పెట్టారనమాట. బయట కూడా చాలా బాగుంది. వాటి దగ్గర మాత్రమే లైటింగ్స్ పెట్టారండి, మిగతా అంతా చీకటిగానే ఉంది. సో ఇదే అనమాట. ఇంకొచ్చేసామండి. అమ్మ వచ్చేసాం, అంత హ్యాపీగా అనిపించిందో నిజంగా. బట్ టికెట్ 100 రూపాయలు తీసుకొని ఫుల్గా కుక్కేసారండి. దీనికోసమైనా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్.